మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు 10-2 దాకా పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటికి మనం జవాబులు చేద్దాం. డాక్టర్ గారు, కామసూత్రాలు 64 భంగిమల యాంగిల్స్ కాకుండా కొత్తగా ఇంకేమైనా యాంగిల్స్ వచ్చాయా? మనం కొద్ది నిమిషాలు యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫలానా యాంగిల్ గొప్పది, ఫలానా యాంగిల్ నీచమైంది అనుకోవడం పొరపాటు. కపుల్స్‌లో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ సైకలాజికల్ స్టేటస్‌ని బట్టి వాళ్ళు ఫలానా యాంగిల్‌లో శృంగారంలో పాల్గొనొచ్చు. ఒక వ్యక్తి ఒక ఫలానా యాంగిల్‌లో శృంగారంలో పాల్గొనాలి అంటే ఒక్కొక్కసారి దానికన్నా ముందు రిహార్సలు, ట్రైనింగు అన్నీ కూడా అవసరం. కనుక ఫలానా యాంగిల్‌లో చేస్తేనే మనకు ఆనందం ఉంటుంది అనుకొని ఆ యాంగిల్ కోసం ట్రై చేయడం అనవసరం. కొంతమంది అమ్మాయిలకు హిప్స్ పెద్దగా ఉంటాయి. వాళ్లకు డాగీ పొజిషన్‌లో లేదా కుక్కలాగా వెనుక నుంచి చేయాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఆ హిప్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మగవాళ్ళ అంగము అక్కడికి తాకని కూడా తాకపోవచ్చు. ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్. పోర్నోగ్రఫీలో చూసి అలా మనకు లేదే అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే పోర్న్‌లో వాళ్ళు సెలెక్టెడ్‌గా ట్రైన్డ్ పీపుల్‌ని తీసుకుంటారు. మగవాళ్ళకైతే అంగం పొడవుగా ఉన్నదా, అన్యూజువల్ లెంత్ ఉందా లేదా, అమ్మాయిలకైతే మిగతా స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసి ఒక సెలెక్షన్ తర్వాత వాళ్ళు ఆ యాక్షన్‌లో పాల్గొంటారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి వాళ్ళలాగా చేయాలనుకోవడం పొరపాటు. ఏ యాంగిల్ అయినా ఆ కపుల్‌కు కంఫర్టబుల్‌గా ఉండాలి. చేస్తున్నప్పుడు నొప్పి రాకూడదు. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్స్ కూడా ఇబ్బంది పడకూడదు. కొద్దిగా ఆర్థరైటిస్ ఉన్న ఒక అమ్మాయి ఉన్నదనుకోండి. ఆ అమ్మాయిని పర్టిక్యులర్ యాంగిల్‌లో నిల్చోమనో, కూర్చోమనో చెప్తే ఆమె నిల్చోలేదు. ఎందుకంటే ఆమె నీ జాయింట్‌లోనో అక్కడో ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఒక అమ్మాయికి ఇంకేదైనా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉంటుంది. లేదా సేమ్ థింగ్ అబ్బాయిలకు కూడా ఉండొచ్చు. కనుక ఆ పొజిషన్‌లోనే చేయాలి, ఈ పొజిషన్‌లోనే చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళ కంఫర్ట్ జోను. ఇది ఇండివిడ్యువల్‌గా వాళ్ళు కనుక్కోవాలి. అయితే కొత్త వాటిలో ట్రై చేయడంలో తప్పులేదు. చేసే ముందు దాని గురించి చదువుకొని, అవసరం అనుకుంటే ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని, ఆ పర్టిక్యులర్ పొజిషన్ వాళ్ళు మెయింటైన్ చేయగలరా లేదా బాడీని, ఆ పర్టిక్యులర్ యాంగిల్‌లో వంగగలరా లేదా, వాళ్ళ జాయింట్స్ అవి హెల్ప్ చేస్తాయా లేదా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు చేయాలి. కొత్త యాంగిల్‌లో చేస్తేనే ఏదో గొప్ప, లేదా అది చేయలేకపోతే తక్కువ అనుకోవడం పొరపాటు. డాక్టర్ గారు, మామూలుగా ఇండియన్ అమ్మాయిల కంటే ఫారెన్ అమ్మాయిలు ఎక్కువగా సెక్స్‌లో ఎంజాయ్ చేస్తారని ఒక నానుడు, ఒక టాక్ ఉంది. ఇది నిజమేనా? ఇది ఈజ్ హాఫ్ ట్రూత్. ఫారిన్‌లో యూజువల్‌గా సెక్స్ ఈజ్ కన్సిడర్డ్ యాస్ ఏ న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ల మీద అబ్బాయిలు, అమ్మాయిలు కౌగిలించుకొని చూస్తుంటాం. లేదా నిమిషాల కొద్దీ లిప్ టు లిప్ ముద్దు పెట్టుకోవడం చూస్తాం. ఇండియాలో బెడ్రూమ్‌లో కూడా అమ్మాయిలు అంత స్వేచ్ఛగా విహరించరు. వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ ఫీల్ అవుతుంటారు. సో, తర్వాత మన కల్చర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో థైస్ చూపెట్టడం అనేది చాలా సెక్సువల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారు. అదే వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళు మిడీస్ వేసుకోవడం కానీ, ఎబోనీ ఆర్ చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకోవడం కానీ అది వాళ్ళకి తప్పు కాదు. కానీ మన దేశంలో అమ్మాయి గనుక తన థైస్ చూపెడితే ఇట్స్ ఎ బిగ్ న్యూస్. అలాగే కొన్ని దేశాల్లో బొడ్డు చూడడం అనేది చాలా బొడ్డు చూపెట్టడం అనేది చాలా సెక్సువల్ థింగ్. ఇప్పుడు మన ఇండియాలో బొడ్డు కింద చీర కట్టుకోవడం ఇవన్నీ కూడా నియర్ కామన్. సో, ఇక్కడ బొడ్డు చూపెట్టడం అనేది మరీ అంత వాళ్ళు అనుకునేంత సెక్సువల్ ఇది కాదు. నేను కొన్ని కంట్రీస్‌లో పనిచేశాను.
వాళ్ళు అనేవాళ్ళు, అమ్మో! ఇండియన్ అమ్మాయిలు చాలా చాలా అందంగా ఉంటారు. చాలా చాలా సెక్సువల్‌గా ఉంటారు. వాళ్ళు దే షో దేర్ అంబిలికస్ అని. మన దేశంలో అంబిలికస్ చూపెట్టడం అనేది మరీ పెద్ద తప్పేం కాదు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ లుక్ ఎట్. అందరు అమ్మాయిలు అన్ని దేశాల్లోనూ గూడా ఈక్వల్‌గా సెక్స్‌లో ఎంజాయ్ జేస్తారు. వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇయ్యడం అనేది మనం నేర్చుకోవాలి. సొసైటీ గూడా కొంత ఫ్రీడమ్ ఇయ్యాలి. పూర్వం కన్నా ఈ కాలంలో చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఒకప్పుడు హస్బెండ్ చనిపోగానే ఆ అమ్మాయిని గూడా తీసుకెళ్ళి ఆ హస్బెండ్‌తో పాటు కాల్చేసేవాళ్ళు. సతీ సహగమనం అంటారు. ఆ దురాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప వ్యక్తులు మాన్పించారు. సో, కొన్ని దేశాల్లో రాజులు అలా చనిపోయినప్పుడు వాళ్ళకు వైఫ్స్ అవసరం, సర్వెంట్స్ అవసరం అని ఆ రాజుతో పాటు ఆ సర్వెంట్స్‌ని గూడా లోపల ఆహ్, దాన్నేమంటారంటే భూమిలో పాతిపెట్టేవాళ్ళు. పాపం ఈ సర్వెంట్స్ గానీ, వాడికున్నటువంటి వైఫ్స్ గానీ వాళ్ళందరినీ గూడా చంపేసేవాళ్ళు. మూర్ఖత్వం ఏంటంటే చనిపోయిన తర్వాత గూడా వాడికి అవసరాలుంటాయి. ఈ అవసరాలన్నీ వీళ్ళు తీర్చాలి. స్లోగా మనము దాని నుంచి బయటపడుతున్నాం. ఇవాళ అమ్మాయిలకు ఈక్వల్‌గా రైట్స్ ఉన్నాయి. అబ్బాయిలకు ఈక్వల్‌గా రైట్స్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఒక మగ వ్యక్తి చెప్పే సాక్ష్యం తోటి ఈక్వల్‌గా ముగ్గురు అమ్మాయిలు చెప్తే తప్ప అది సాక్ష్యం కింద కన్సిడర్ చేయరు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చెప్తే తప్ప. ఫార్చునేట్‌లీ మన దేశంలో అట్లాంటి లాస్ లేవు. కనుక సాక్ష్యానికి అమ్మాయైనా, అబ్బాయైనా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సాలరీస్ గూడా అమ్మాయిలకు తక్కువ ఇయ్యడం అనేది క్రైమ్. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈక్వల్ సాలరీస్ ఇయ్యాలి. కానీ ఇంకా స్టిల్ దట్ డిస్క్రిమినేషన్ ఈస్ గోయింగ్ ఆన్. కనుక ఇవన్నీ గూడా సొసైటీలో ఉన్న జాడ్యాలు. వీటన్నిటిని తగ్గించుకొని రావాలి.